ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. అండ్ ఇంకొక విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీకి ఇతమిద్ధంగా అప్ అండ్ డౌన్స్ ప్రతి ఎన్నికల్లోనూ ఉంటుంది. 10 మంది కార్పొరేటర్లు ఉంటే అందులో ఇద్దరో ముగ్గురో వాళ్ళు ఉంటారు. 10 మంది ఎమ్మెల్యేలు ఉంటే అందులో ఇద్దరో ముగ్గురో వాళ్ళు ఉంటారు. 10 మంది ఎంపీలు ఉంటే అందులో ఇద్దరో ముగ్గురో వాళ్ళు ఉంటారు. ప్రాభవం ఉంటుంది, గుర్తింపు ఉంటుంది, గౌరవం ఉంటుంది, మర్యాద ఉంటుంది. కానీ ఏకచక్రాధిపత్యం మాత్రం వహించలేరు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఆంధ్రాలో అయితే అసలు రాదు. ఆంధ్రాలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనేది నేను బ్రతికుండగా చూడను. ఇంకొకరి సాయం లేకుండా ఆంధ్రాలో ప్రభుత్వ ఏర్పాటు జరగదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో భాజపా పరిస్థితి ఏంటి? 3,000 6,000 అంతే. సో తెలంగాణలో నేను అంతకుముందు జరిగిన ఎన్నికలప్పుడు మన బండి సంజయ్ అప్పుడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నేను మళ్ళీ చెప్తున్నా, ఇఫ్ యూ వాంట్ ఐ విల్ సెండ్ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్, ఎవిడెన్స్, ప్రూఫ్స్, విట్నెస్. ఏదో నోటికొచ్చిన మాట డాష్కి వచ్చిన ఇంకోటి కాదు, ఖచ్చితంగా మాట్లాడుతున్నా. అప్పుడే చెప్పా, నాన్న నీ ప్రాభవం విస్తృతంగా పాకుతుంది, కానీ నిన్ను తప్పిస్తారు. నాగోల్ సాయినగర్ కాలనీలో నా దగ్గరకు వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. ఒక అంటే పేరు అనవసరం, ఒక ప్రముఖ ఐపీఎస్ ఆఫీసర్ యొక్క మంచి స్నేహబంధం వాళ్ళకుంది. అప్పుడు ఆయన మా గురువుగారిని ఒకసారి అడుగు, దాన్ని బట్టి నువ్వు ప్లాన్ చేసుకొని సలహా ఇవ్వడంతో రావడం జరిగింది, నేను మాట్లాడడం జరిగింది. అప్పుడే చెప్పా. కానీ నీ ప్రాభవం కేంద్ర స్థాయిలో ఉంటుంది, కేంద్ర స్థాయిలో ఉంటుంది. కేంద్ర స్థాయిలో నువ్వు ఉన్నత వ్యక్తి అవుతావు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి మాత్రం నువ్వు కావు. ఈ పార్టీ అధ్యక్షుడిగా కూడా నిన్ను ఉంచరు, సిద్ధంగా ఉండు అన్న. తర్వాత ఎవరో చెప్పారని ఇంకెవడో పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి జపాలు తపాలు హోమాలు అన్నీ చేయడం కూడా జరిగింది. ఏమైంది? అంతే. జపాలు తపాలు హోమాలు యజ్ఞాలు యాగాలు దానాలు స్తోత్రాలు అర్చనలు ఏవి కూడా భగవంతుడి తర్వాతే. భగవంతుడి తర్వాతే ఇది చేస్తాం. 100కి 100% అవుతుందని ఒక్కళ్ళని చెప్పమను, అది 60%. 40% భగవద్ అనుగ్రహం, మన కష్టం, ఇవన్నీ ఉంటాయి. వీటి మీదే జీవితం నడుస్తుంది. గొప్పగా చెప్పారు, సూపర్. తెలుసుగా ఏమిటో బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే అదే హద్దు. ఇప్పుడు యావత్ భారతావనికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. అపరిమితమైన అభిమానాన్ని నాకు కనబరిచాడు. చాలు, ఇంకేం కావాలి? హైందవ ధర్మానికి కొంత ముప్పు వాటిల్తున్నట్టు కనబడుతుంది. మనం ఇంతకుముందే అనుకున్నట్టుగా ఈ తిరుపతి లడ్డు ప్రసాదంలో కల్తీ కావచ్చు, అటు అన్నవరం ప్రసాదంలో ఎలకలు, ఏది చూసినా ఒక ఏదో కనబడుతుంది. ఏంటి గురుగారు, అంతేనా? హైందవం ప్రమాదంలో ఉందా? ఎవరైతే చేస్తున్నారో భగవద్ అనుగ్రహానికి గురి కాకపోగా ఆగ్రహానికి గురై ఖచ్చితంగా ఆ పాపాన్ని మూటగట్టుకోవాల్సిందే ఎవరైనా. ఇప్పుడు మీ ద్వారా నేను చాలా స్వచ్ఛమైన మనసుతో అడుగుతున్నా, లడ్డూని కల్తీ 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 అని అదే పనిగా మాట్లాడుతున్నారు. కల్తీ నెయ్యి అంటున్నారు, పంది కొవ్వు అంటున్నారు, ఇంకో ఇదంటున్నారు, అదంటున్నారు. ఇప్పుడు అవన్నీ కాదు, అసలు అవేవీ లేవు, కెమికల్స్ అంటున్నారు. బాత్రూమ్ క్లీన్ చేసే కెమికల్స్ అంటున్నారు. వీళ్ళ దుంప తెగ. మరి ఆ 5 ఏళ్లలో లడ్డూ కల్తీ జరిగితే ఈ లడ్డూ తినడం వల్ల వీడి నాశనం అయింది, వీడి ఆరోగ్యం పాడైంది, వీడి హెల్త్ సిస్టమ్ దెబ్బతిందని ఒక్క కేసు లేదే, ఒక్క కేసు లేదే. ఏ ఆసుపత్రిలో కూడా తిరుపతి లడ్డూ వల్ల ప్రమాదం జరిగింది, వీడి ఆరోగ్యం పాడైందని ఉందా? కల్తీ పాలు తాగితే పొట్ట నొప్పి వస్తుంది, కల్తీ ఆహారం తింటే సిస్టమ్ పాడవుతుంది, ఫుడ్ పాయిజన్ అయితే మనిషి ప్రాణానికే ముప్పు వస్తుంది. ఇంత విధానం మనం చూస్తున్నాం. అటువంటప్పుడు కల్తీ జరిగింది, నెయ్యిలో జరిగింది, కొవ్వు కలిసిందని మొన్నటిదాకా అన్నారు. ఇవాళ బాత్రూమ్ క్లీనింగ్ మెటీరియల్ అంటున్నారు. అవి బాత్రూమ్ క్లీనింగ్ మెటీరియల్ పన్నీరుతో రోజు వాటర్తో చెయ్యరు, స్పిరిటు, యాసిడు, కెమికల్స్ ఇవన్నీ కలిపి చేస్తారు. చచ్చూరుకుంటారు ఎవడన్నా. ఏమైంది మరి? ఎందుకు ఇలా ఒక భగవంతుడి యొక్క ప్రసాదాన్ని మీ ఆలోచనల కోసం, మీ స్వార్థాల కోసం ఎందుకు ఉపయోగించుకుంటారు?
తప్పు జరిగింది, ఓకే, వెయ్యండి విచారణ, చూపించండి. మొన్న ఏమన్నారు, ఇవేమీ లేవు అన్నారు. ఇప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయలేక కెమికల్స్ ఉన్నాయని చెప్పారా అని అంటున్నారు కొంతమంది. వాళ్ళ ఓటమిని అంగీకరించలేక పక్కదోవ పట్టించే కార్యక్రమంలో ఇప్పుడు కొత్తగా కెమికల్స్ అని తీసుకొచ్చారు వీళ్ళని కొంతమంది అంటున్నారు. ఏమో నిజమేమో, వాళ్ళ ఓటమిని అంగీకరించలేక ఇలా చేస్తున్నారేమో. ఇప్పుడు ఎంతసేపు భగవంతుని వాడుకొని ప్రసాదాన్ని కల్తీ చేసి ఇలా మాట్లాడుతున్నారు కదా. మరి ఆ 5 ఏళ్లలో మీరు ప్రసాదాలు తినలేదా? ఇవాళ మాట్లాడుతున్న వాళ్ళు తిరుమల దర్శనం చేసుకోలేదా? ప్రసాదాలు తినలేదా? ఆ తిరుమలలో నిద్ర చెయ్యలేదా? చేశారుగా, తిన్నారుగా. ఏమై చచ్చింది నా పిండాకుడు? ఎవరికన్నా ఏమన్నా అయి చచ్చిందా? ఏ ఒక్క రిపోర్ట్ అన్నా ఉందా? లడ్డూ వల్ల వీడు నాశనం అయ్యాడు, లడ్డూ వల్ల ఆరోగ్యం దెబ్బతింది, లడ్డూ వల్ల ఫుడ్ పాయిజన్ అయింది, ఉందా కేసు ఒక్కటన్నా? మరి ఎందుకు వాడుకుంటున్నారు? ఎందుకు నా అభిప్రాయం ఏంటంటే, భగవంతుడి ప్రసాదాన్ని ఇలా రోడ్డు మీదకి తీసుకొచ్చి ఇంకెవరినో బలిపశువుని చేసి మీరు లబ్ధి పొంది బాహ్య ప్రపంచంలో ప్రజల దృష్టిలో మీరేం సందేశం ఇవ్వదలుచుకున్నారు? సరే, ఇది పక్కన పెడదాం. విళదుంపదెగా తిరుమల బాలాజీ లడ్డూ ప్రసాదాన్ని ఆ పోటులో తయారు చేస్తారు, అవునా? ఆ పోటులో తయారు చేశాక కౌంటర్స్లో వితరణ చేస్తారు, అమ్ముతారు. ఆ తర్వాత దాన్ని అన్ని వైపులకి, రాష్ట్రము దేశం నలువైపులకి పంపిస్తారు. ఎక్కడి నుంచన్నా ఒక్క కంప్లైంట్ ఉందా? లేదు. అంటే జరుగుతున్న పాపం ఏది? వీళ్ళన్న కల్తీ పాపం, ఈ కల్తీ నెయ్యి పాపం, కల్తీ కొవ్వు పాపం, ఆ పాపం ఈ పాపం, నా పిండాకుడు నా శార్థం పాపం, ఇవన్నీ జరుగుతుంటే పోటులో తయారు చేసే వాళ్ళలో ఒక్కడన్నా మంచివాడు ఉంటాడుగా? ఒక్కడన్నా అనుకుందాం, ఉంటాడుగా? వాడు చెప్పకుండా ఉంటాడా జరుగుతుంటే? వాడు ప్రపంచానికి తెలియపరచకుండా ఉంటాడా? అస్సలు ఉన్నాడు. పోటులో పనిచేసే వాళ్లే కాదు, తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే వాళ్లే కాదు, 100కి 90% భగవంతుని నమ్ముకొని అక్కడికొస్తే బావుండు అని ఎండోమెంట్లో ఎదురు చూసేటటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖలకి, ఆఫ్ రోల్ ఎంప్లాయీస్కి, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి, మున్సిపల్ ఎంప్లాయీస్కి, మెడికల్ ఎంప్లాయీస్కి, ఎంతోమంది మన టర్మ్లో కొంతన్నా, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్కి కొంత సమయమన్నా తిరుమల బాలాజీ సేవ చేసుకుందామని ఆరాటపడి ఆ స్వామి కోసం, ఆ కలియుగ వైకుంఠనాథుడు వెంకటేశ్వర స్వామి కోసం ఆరాటపడే మనసులు ఉండవా? ఆ స్వామితో నమ్మకం మీద బ్రతుకుతున్న వాళ్ళు ఉండరా? వాళ్ళంతా దుర్మార్గులేనా? వాళ్ళంతా దొంగలేనా? అంటే అందరికీ లంచాలు ఇచ్చి కాముగా ఉండడం చెప్పాడా జగను? కడుపు రగిలిపోతుంది. ఎందుకో తెలుసా? అక్కడ పనిచేసే వాళ్ళంతా దైవాన్ని నమ్ముకొని బ్రతుకుతున్న వాళ్ళు. చెప్పకుండా ఉంటారా తప్పు జరుగుతుంటే? కాకపోతే నేతిని ఎక్కువ వాడలేదేమో, లడ్డు పటుత్వం తగ్గింది. గట్టిగా ఉండాలి లడ్డు, అది నెయ్యి వల్లే సాధ్యం, నెయ్యి వల్ల సాధ్యం. ఆ నెయ్యి లీటరు కిలో పెట్టాల్సిన చోట 1/2 లీటర్ పెడితే తేడా వస్తుంది. ఇప్పుడు నేనున్నాను, నా భార్యకి నీరసంగా ఉంది, వంకాయ కూర చేయమంటుంది, చక్కగా చేస్తాను. నీకు తెలుసో లేదో, నాకు మా అమ్మ అన్ని రకాలు నేర్పింది. ఎందుకంటే భవిష్యత్తులో వంట చేసుకోవాల్సి వస్తుంది, వాడికి తెలుసు, నేర్పింది. నా భార్య చేస్తే అన్ని సమపాలిన విధానంలో ఉంటాయి, చక్కగా ఉంటాయి, అమృతంలో ఉంటుంది, మింగేస్తా. అదే నేను చేశాను అనుకో, ఆ మట్టున నూనె కనబడుతుంది. నాకు మా అమ్మలాగా నూనె కనపడాలి, నూనెలో దేవాలి ఏ కూరైనా. సో అలా ఇప్పుడు అక్కడ వాడకంలో నేతిలో తేడా వస్తే లడ్డు పటుత్వం తగ్గుతుంది, మనం ఇంటికి వచ్చేసరికి చిరిగిపోతుంది. ఇట్లా కొన్ని ఉన్నాయి. అది జరిగింది, అది చాలా జరిగింది. ఖచ్చితంగా జరుగుతాయి. కానీ నాన్న స్పిరిటు యాసిడ్ వాడే బాత్రూమ్ కెమికల్స్ కనుక అందులో వాడితే ఈ పాటికి ఎంతమంది చావాలి? అసలు అది కాబట్టి వీళ్ళకి, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ అధికారులకి, ప్రభుత్వానికి నేను చాలా చక్కగా విన్నవించుకుంటున్నా. భయభ్రాంతులకి లోను చేసినా, మీరు ఏ రకమైనటువంటి వివాదాలలో ఇరుక్కున్నా, ఎన్నన్నా అవుగాక, తప్పు చేసిన వాడిని కర్మ వెంటాడి తీరుతుంది. ఆ కర్మ అది ఎవడైనా అనుభవించక తప్పదు. అలాగే బాలాజీని నమ్మేవాడు రాకుండా ఉండడు, వస్తూనే ఉంటారు, ప్రసాదం చక్కగా తింటూనే ఉంటారు. నేను రోజు తింటా తిరుమల లడ్డు.
నాకు చక్కగా వస్తుంది. నేను వెళుతూ ఉంటా, నాకు వస్తుంది. చక్కగా తింటా. మరి ఈ 6 ఏళ్లలో మరి ఆ కల్తీ లడ్డు రోజూ తిన్నానుగా. మీరంటే వెళ్ళొచ్చినప్పుడు తింటారేమో. నేను రోజు తిని చస్తాగా. మరి చచ్చి చావలేదే. రోగం వచ్చి చావలేదే. తిండి ఎక్కువైతే విరోచనాలు వచ్చి చస్తా. అంతే తప్ప ఇంకేమీ లేదు. కాబట్టి లడ్డు విషయం అనేది అది ఒక ప్రసాదం, ప్రమాదం కాదు. ప్రసాదం ప్రమాదం కాదు. దేవదేవుడిది. తిరుమల వెంకన్నది. జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆలోచించి మాట్లాడితే అందరికీ క్షేమదాయకం.